జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెల్లుల గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. మెట్పల్లి నుంచి ప్రయాణికులతో వెళ్తున్న టాటా మ్యాజిక్ ట్రాలీ ఆటో ఢీకొనడంతో ఒకరు అక్కడికక్కడే చనిపోయారు. మరో నలుగురికి గాయాలయ్యాయి. వాళ్ళని వైద్యం కోసం మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో పర్యటించారు కలెక్టర్ వెంకట్రావు. మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న మిషన్ భగీరథ పనుల్ని పరిశీలించారు. పనులు త్వరగా పూర్తి చేసి వేసవిలోగా ప్రజలకు నీరందించేలా చూడాలన్నారు కలెక్టర్. పునీత అన్నమ్మగారి సత్యోపదేశ సేవా సంస్థ రజతోత్సవాలను ఈ నెల 9న ఖమ్మంలో నిర్వహిస్తున్నామని ట్రస్టు సభ్యురాలు సిస్టర్ మేరీ ప్రభావతి తెలిపారు. ఉదయం 9ంటికి ర్యాలీతో ఉత్సవం ప్రారంభమవుతుందని, మహిళా మహాసభ కూడా నిర్వహిస్తామని చెప్పారు. ట్రస్టు ద్వారా ఎంతో మంది మహిళలకు చేయూతనిచ్చామన్నారు ట్రస్టు సభ్యులు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో ఓ యువ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆకారం గ్రామానికి చెందిన మెట్ల బాలనర్సయ్య గతంలో అప్పు చేసి ట్రాక్టర్లు కొన్నాడు. సరిగా పని దొరక్కపోగా చేసిన అప్పులు తీర్చలేక ఆందోళన చెందిన నర్సయ్య తాను కౌలుకు తీసుకున్న పొలంలో ఆత్మహత్య చేసుకున్నాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం మైనింగ్ కాలేజీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. లెక్చరర్స్ ని బయటకు పంపించి కాలేజీకు తాళం వేసి నిరసన తెలిపారు. గత విద్యా సంవత్సరం నుంచి తమకు వసతులు లేవని చెప్పినా ఇప్పటి వరకు అధికారులు స్పందించడం లేదంటున్నారు విద్యార్థులు. సౌకర్యాలు కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీలో మెప్మా ఆర్పీలు ఆందోళన బాటపట్టారు. మెప్మా ఇన్ఛార్జి తమపై వివక్ష చూపుతున్నారని, అనుకూలంగా ఉన్నవారికే బిల్లులు చెల్లిస్తున్నారని ఆరోపించారు. కోదాడ మున్సిపాలిటీ ముందు ధర్నాకు దిగిన ఆర్పీలు ఇన్ఛార్జి సీఎల్ఆర్పీ సావిత్రిని విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులో మహారుద్ర యాగం జరుగుతోంది. మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా త్రిశక్త్యాత్మక చండీపీఠం ఆధ్వర్యంలో 5 రోజులుగా ఈ మహారుద్రయాగం నిర్వహిస్తున్నారు. పీఠం వ్యవస్థాపకులు కొంకపాక రాధాకృష్ణమూర్తి దంపతులతో పాటు వేద పండితులు ఈ యాగంలో పాల్గొనగా ఉత్సవాలకు భారీగా హాజరవుతున్నారు భక్తులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ రంజిత్ కుమార్ సైని శ్రీరామనవమి ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏప్రిల్ 14న జరిగే కళ్యాణం, శ్రీరామనవమి ఉత్సవాలకు పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సమీక్షా సమావేశంలో జిల్లా ఎస్పీ సునీల్ దత్, ఐటీడీఏ పీఓ, ఆలయ ఈవో రమేష్ బాబు, జిల్లాలోని అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా గుమ్మడూరు గ్రామస్తులు తమ ఊళ్ళో సెల్ టవర్ నిర్మాణం వద్దంటూ మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నాకు దిగారు. టవర్ నిర్మాణంతో తమకు అనారోగ్య సమస్యలు వస్తాయన్నారు. గతంలో దీనిపై మున్సిపల్ కమిషనర్ కి, ప్రజాప్రతినిధులకు కంప్లైంట్ చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. గ్రామస్తుల ధర్నాకు వివిధ పార్టీల నాయకులు, కుల సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రంగాపూర్లోని ఏబీడీ కంపెనీలో పనిచేస్తున్న మహిళలు ధర్నాకు దిగారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ దాదాపు 6 గంటల పాటు ధర్నా చేశారు. కంపెనీ నుంచి పెబ్బేరుకు బస్సు సౌకర్యం, కంపెనీలో మహిళా సూపర్వైజర్లు, ఓటీలు చేసిన వారికి అధిక జీతాల్లాంటి డిమాండ్లను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. గిరిజనుల హక్కులను కాలరాసేలా ఉన్న సుప్రీంకోర్టు తీర్పును పునఃసమీక్షించాలని డిమాండ్ చేశారు అఖిల భారత రైతు కూలీ సంఘం సభ్యులు. ఆదిలాబాద్ కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు. గిరిజనులు సాగు చేస్తున్న అటవీ భూములను స్వాధీనం చేసుకునేలా వచ్చిన తీర్పుతో తమకు అన్యాయం జరుగుతుందన్నారు. 11 లక్షల మంది రైతులకు పట్టాలు లేకుండా పోతాయన్నారు ఏఐకేఎంఎస్ నేతలు. పార్లమెంట్ ఎన్నికలు వస్తుండటంతో ఆదిలాబాద్ జిల్లాలో సి-విజిల్ యాప్పై ఎన్నికల సంఘం నేతలు, కలెక్టర్, ఎస్పీలకు అవగాహన కల్పించారు. జిల్లాలో సిబ్బంది తక్కువగా ఉన్నారని సి-విజిల్ యాప్తో ప్రజలు, అధికారులకు సహకరించాలని కోరారు. అభ్యర్థులు నిబంధనల్ని ఉల్లంఘిస్తే ఈ యాప్లో వీడియోలు అప్లోడ్ చేయొచ్చన్న అధికారులు సమాచారం ఇచ్చిన 15 నిమిషాల్లో స్పందిస్తామని చెప్పారు.